स्वागतम सर स्वागतम स्वागतम అన్న నిరంతర శ్రామికుడు జీవితంలో ఎన్నో ఒడుకులు చూసి రాటు తేలిన ఐరన్ మ్యాన్కు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలైనా ముందుకెళ్తూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి కూర్చుంటారులే అండి లేదా ఇన్వైట్ చేసి మళ్ళీ ఫ్రెండ్స్ సార్ మీరు కొంచెం వెనక్కి రండి సార్. అన్నా మీరు కొంచెం వెనక్కి రండి. Right, task 1 by Palamnet. Nice code. Task 1 by Palam. Task board. Task board. Hey, summa lagaya. Line crossing. పలమనేరు పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క
వ్యక్తికి ప్రతి ఒక్క క్రీడాకారుడికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఆర్డీఓ సార్ మనోజ్ రెడ్డి గారు, అదేవిధంగా చాముండేశ్వరి సుధాకర్ గారు మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా వైస్ చైర్మన్ రవి గారు, అదేవిధంగా కౌన్సిలర్ అందరూ కూడా ఉన్నారు. అదేవిధంగా మండలాధ్యక్షులు బాలాజీ నాయుడు గారు, ఎంఈఓ మరియు ఎంపీడీఓస్ గారు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా సంగారెడ్డి గారు, రంగన్న గారు, విశ్వనాథ్ రెడ్డి గారు, కమిషనర్ గారు మరియు అనేక మంది ఇక్కడ విచ్చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సచివాలయం స్టాఫ్ ఎవరైతే మీ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి వారందరినీ కూడా మోటివేట్ చేసి ఈ రోజు ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అందరినీ కూడా ప్రోత్సహించాలి. ప్రతి ఒక్క వ్యక్తి క్రీడల్లో పాల్గొంటే మామూలుగా మనం చూసాం, గతంలో నిద్ర లేస్తే వ్యాయామాలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా రాను రాను తగ్గిపోతూ ఉన్నాయి. వాటికి మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పదులు పెట్టి ప్రతి ఒక్క యువకులందరూ కూడా ఉత్సాహంగా ఉండాలి అంటే ఏదో ఒక క్రీడల్లో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ని గుర్తించాలి, వాళ్ళను ముందుకు నడిపించాలనే విధంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో గొప్పగా నిర్మించినటువంటి మన అందరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరైతే ఈ రోజు క్రీడల్లో పాల్గొని ఓటమి అయిండొచ్చు, గెలుపొందిండొచ్చు, రన్నర్స్ కావచ్చు, విన్నర్స్ కావచ్చు, అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, ఏది కూడా అంత సులభంగా మనం దక్కించుకోలేము. గుర్తుపెట్టుకొని మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తా, ఏదైనా సరే సైకిల్ తొక్కాలంటే కింద పడి లేచి అన్ని దెబ్బలు తగిలించుకుంటేనే మళ్ళీ సైకిల్ తొక్కేకవుతుంది. అదేవిధంగా బైక్ నడపాలన్నా, అదేవిధంగా ఏ క్రీడల్లో కూడా మీకు పట్టు సాధించాలి. ఖచ్చితంగా మీరు ఆ క్రీడలో పట్టు సాధించి గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఒడిదుడుకులు, గెలుపోవటములు అనేది సహజంగా ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా మీరు ఒకటి మెయిన్ లో తీసుకోవాల్సింది, ఈసారి ఓడిపోయాం, ఇంకొకసారి ఖచ్చితంగా మనం గెలుస్తామనే ప్రోత్సాహంతో మీరు అందరూ కూడా క్రీడలో ముందుకు వెళ్తూనే ఉండాలి. ఈ క్రీడల్లో ఎప్పుడు కూడా ఎండ్ అవ్వదు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, పీటీ కావచ్చు, ఇలాంటి వాళ్ళ గురించి గొప్పగా మనం చెప్పుకుంటాం. ఎప్పుడు కూడా మనం కుంగిపోకూడదు. ఖచ్చితంగా మనం సాధిస్తామనే గొప్ప ఆలోచనతో ఎప్పుడైతే మీరు ముందుకెళ్తారో ఖచ్చితంగా మీరు ఏదైతే మీ గోల్ ఉంటుందో దాన్ని అచీవ్ చేస్తారని నేను ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ముందుకు సాగాలని ఆశీర్వదించండి అన్న. గొప్ప అవకాశం అమ్మా. పెద్దలు ఎందరో మీ మోక్షితారెడ్డి లాంగ్ మండల్ 14 నేషనల్స్ ఆడిందన్న కోయంబత్తూరులో. అదేవిధంగా మరో అథ్లెట్ లక్ష్మీ ప్రసన్న అండర్ 17 3 వాకింగ్ లో నేషనల్స్ పార్టిసిపేట్ చేసిందన్న. ఇది ఒక గొప్ప అవకాశం అన్న. అమ్మాయి మీరు కూడా ముందుకు సాగడానికి సంపాదించి మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. సార్ మీరు కొద్దిగా ఆశీర్వాదాలు తీసుకున్నామా. వాళ్ళ ప్రోత్సహించినటువంటి జలాల్ గారిని కావాల్సిందిగా కోరుచున్నాం. మనకి హార్డ్ వర్కర్ మిస్టర్ జలాల్ గారు ప్లీజ్ కమాండ్ ఇష్టపడుతూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.
సోదరి సోదరిమణులందరూ కూడా నమస్కారం. తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు తోటగనం గ్రామ పంచాయతీలో ఇంత భారీ ఎత్తున స్వాగతించినటువంటి ప్రతి ఒక్క తోటగన గ్రామ పంచాయతీ సోదరి సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా నా చేతుల నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో 4 సంవత్సరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ గ్రామ పంచాయతీలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈరోజు ఏదైతే మోర్నపల్లి నుంచి తోటకనంలోకి కావచ్చు, తోటకనం నుంచి కోటబండ కానీ పోతనపల్లి కానీ దానికి సంబంధించినటువంటి రోడ్లు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఇది ఒక 72 లక్షలు, అది 2,41 లక్షలతో ఆనాడే శాంక్షన్ చేయడం, ఆ కార్యక్రమం ఆ తర్వాత కంప్లీట్ చేసి జరగడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ముఖ్యంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ తోటకనం గ్రామ పంచాయతీ పక్కనే మన కైగల్లో రిజర్వాయర్ గత ప్రభుత్వంలో శాంక్షన్ చేశాం. శాంక్షన్ చేసి ఫౌండేషన్ కూడా వేశాం, టెండర్లు కూడా అయినాయి. ఈ 4.5 సంవత్సరంలో ఈ గ్రామానికి సంబంధించి అతి ఎక్కువ రైతులకు ఉపయోగపడేటువంటి ఆ కైగల్ రిజర్వాయర్ ఈ రోజుకి కూడా ఈ ప్రభుత్వంలో చేసినటువంటి సందర్భం లేదని చెప్పి సందర్భంగా కూడా నేను ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కొత్తగా హంద్రీనవ కాలంలో నీళ్లు పారుతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో 4.5 సంవత్సరానికి మునిపే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నికలకు మునుపు ఇదే కాలంలో నీళ్లు పారించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అయితే ఈ ప్రభుత్వానికి పాపం 4.5 సంవత్సరాల్లో ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చిన దాకా దాంట్లో నీళ్లు పారించేటువంటి పరిస్థితి కూడా లేదనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు చాలా పనులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇదే గ్రామంలో దాదాపు 49 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు శాంక్షన్ ఉంటే నాట్ స్టార్టెడ్ కింద ఈ రోజు దాకా కూడా అవి చేయలేక మరి దానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి ఒకసారి నేను తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సెరికల్చర్ చేసే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. గత ప్రభుత్వంలో 50 రూపాయలు ఇన్సెంటివ్ కింద సెరికల్చర్ రైతులకు ఇవ్వడమే కాకుండా దానికి కావలసినటువంటి చంద్రకులకు కానీ సున్నం కానీ మందులకు కానీ ఇచ్చినటువంటి సందర్భాన్ని తెలియజేసుకుంటున్నా. ఈ 4.5 సంవత్సరంలో సెరికల్చర్ చేసేటువంటి రైతులకు కనీసం 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వంలో లేకపోతే రైతుల పైన ఈ ప్రభుత్వానికి ఏం ప్రేమ ఉందో ఒక్కసారి ఆలోచించుకోమంటా ఉన్నా. గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి నేను పూర్తిగా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం కూడా రేట్లు తగ్గించేస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటల్లో ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు పెంచనని 9 దఫాలు కరెంటు ఛార్జీలు పెంచినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇదే గ్రామ పంచాయతీల్లో చెత్తకు కూడా పన్నేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఇదే గ్రామాల్లో ఈరోజు సర్పంచులు ఉన్నారు. సర్పంచులకు రావాల్సినటువంటి నిధులు కూడా ఈ ప్రభుత్వం సక్రమంగా
స్థానిక సంస్థలకు ఇచ్చినటువంటి సందర్భం లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదే కాదు, గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు ఎక్కడైనా గ్రామ పంచాయతీల్లో బర్న్ అయితే ఆ ఎల్ఈడి లైట్లు మార్చేటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు కూడా పగులు ఎల్ఈడి లైట్లు మెలుగుతా ఉన్నాయి. అవి వేసింది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చెప్పి ఈ సందర్భంగా కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, చాలా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే అంచెలంచెలుగా మద్య నిషేధం చేస్తానని. ఈయన అధికారంలోకి వచ్చి అంచెలంచెలుగా 60 రూపాయలు ఉండే క్వార్టర్ను దాదాపు 220 రూపాయలు పెంచినటువంటి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఆ మందు తాగితే ఏమైనా మరి సామాన్యమైనటువంటి ప్రజల ఆరోగ్యాలు ఉంటాయా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తెల్లవారుజామున కల్లో వస్తే ఈ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ తేలేదేమయ్యా అని అడిగారు. ఎవరైనా అడిగితే రాత్రికి రాత్రే స్పెషల్ స్టేటస్ మందుకు ఒక బొమ్మేసి క్వార్టర్ రిలీజ్ చేస్తాడు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం గతంలో చెప్పినటువంటి మాటలు పూర్తిగా కూడా విస్మరించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు చదువుకున్నటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇదే గ్రామ పంచాయతీల్లో ఎంతో మంది మరి పక్క రాష్ట్రాలకు పోయి పనిచేసేటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఈ 5 సంవత్సరాల కాలంలో 4.5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారని చెప్పినటువంటి మాటను ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు దాకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఈ ప్రభుత్వానికి ఉందా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు ఈ రాష్ట్రానికి ఎవడైనా పెట్టుబడి భయపడి రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఉదాహరణకు ఈ జిల్లాలోనే అమర్ రాజా ఇండస్ట్రీస్, ఈ రాష్ట్రంలో అతి పెద్ద ట్యాక్స్ పేయర్ అమర్ రాజా ఇండస్ట్రీస్, వాళ్ళు 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో ఎక్స్టెన్షన్ చేయాలంటే దాన్ని కూడా తెలంగాణకు జరిగినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు భవిష్యత్తులో మీరు యువకులందరికీ కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తును అంధకారం చేసింది ఈ యొక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. నేను అడుగుతా ఉన్నా, భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి రాజధాని లేకుండా పాలించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చరిత్రలో తెలియజేసుకుంటున్నా. ఈ రోజు పోలవరాన్ని నేను కంప్లీట్ చేస్తానని అసెంబ్లీలో అటు వాళ్ళ మంత్రులు వాళ్ళ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ పోలవరం కంప్లీట్ అయితే రాయలసీమ ప్రాంతానికి జీవనాడి లాంటి పోలవరం డ్యామ్ లో పూర్తిగా కూడా అంధకారంలో నెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎవరైనా మంచి పని మొదలు పెడితే ఒక ఇంటికో ఒక కార్యానికో ఫౌండేషన్ వేసి మనం మొదలు పెడతాం. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ప్రజావేదికను కూల్చి ఆయన ఈ రోజు మొదలుపెట్టిన సందర్భాన్ని, రాష్ట్ర పాలనను మొదలుపెట్టినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా. మరి అదే కాకుండా అన్ని రకాలుగా ఈ రోజు సహజ వనరులు, అటు ఇసుక, అన్ని రకాలుగా ఉన్నటువంటి మైన్స్ దోపిడీ చేసేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా విఫలమైంది. ఈ రాష్ట్రంలో పూర్తిగా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, గతంలో చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తు యువకులందరికీ కూడా అటువంటి నాయకుడు ఈ రాష్ట్ర పగ్గాలు చేపడితే గాని మన భవిష్యత్తు ఉండదనేది ఈ రోజు అందరూ కూడా గమనించమంటా ఉన్నా. ఈ చేసిన పనులన్నీ కూడా కళ్ళ ముందు ఉన్నాయి. ఈ 4.5 సంవత్సరాలు దౌర్జన్యాలు, కేసులు తప్పించి ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ పైన కేసులు పెడతారు. చంద్రబాబు నాయుడు లాంటి 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తి పైన ఈ రోజు జైలుకు పంపించి ఒక పైశాచికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అవసరమా అని అడుగుతా ఉన్నా. నాలాంటి వ్యక్తి పైన 307 కేసులు,
ఆన్సాట్లు పెట్టి మరి బయటకు పంపించి ఏదో సునకానందం పొందేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అందుకే ఇటువంటి మూర్ఖపు ప్రభుత్వాన్ని, చేతగాని ప్రభుత్వాన్ని, కనీసం ఇంట్లో తల్లికి చెల్లికి న్యాయం చేయలేనటువంటి ఈ ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రం నుంచి రాజకీయ పరంగా తరిమి కొట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు వాళ్ళ చెల్లెలు మాట్లాడితే దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి స్టార్ క్యాంపెయిన్ అని చెప్పేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటే ఆయన విజ్ఞత ఏ రకంగా ఉందో, ఆయన ఆలోచన ఏ రకంగా ఉందో, నీ తల్లి బయటపోతే అది కూడా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం అని చెప్పి ప్రజలకు చెప్తా ఉంటే వినడానికి నిజంగా కూడా మాకు సిగ్గుంది. చెప్పడానికి మీకు సిగ్గుందో లేదో నాకు తెలియదు, కానీ వినడానికి మాకు సిగ్గుంది అని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి చేతగాని ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఆ రోజు ఆ సీను అనే వ్యక్తి కోడి కత్తి కేసు, ఈ రోజు దాకా నీ మీద మరి నువ్వు కేసు పెట్టినటువంటి కోడి కత్తి సీను ఈ రోజు నీపైనే జైల్లో నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అదే కాదు, వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజు నిరాహార దీక్ష చేస్తా ఉంటే కనీసం నువ్వు కోర్టుకు పోయి సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకపోతే ఏ రకంగా నీకు వాళ్ళ పైన ప్రేమ ఉందో, ఏ రకంగా నువ్వు ఈ ప్రజలకు సమాధానం చెప్పగలవో ఆలోచించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. అదే కాదు, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పూర్తిగా కూడా అవినీతిలో కూరకపోయి ప్రజా వ్యతిరేక విధానాలు చేసి దౌర్జన్యాలతో అధికారం చేయించుకోవడం అనేది పొరపాటు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా రేపు ఎవరు వచ్చినా రాకపోయినా రేపు జరగబోయేది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, జనసేన కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నాయి. ఖచ్చితంగా ఈ రోజు ఎవరు ఏమి చేసినా, ఈ రోజు ఏ రకంగా మీ వ్యవహార శైలిందో దానికంతా కూడా మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉండబోతా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదే కాదు, అందుకే ఈ గ్రామ పంచాయతీలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ గ్రామ పంచాయతీలో చాలా కార్యక్రమాలు చేశాం. రేపు భవిష్యత్తులో చేయిస్తామని చెప్పి ఖచ్చితంగా పార్టీ పరంగా, మా పరంగా ఈ గ్రామ పంచాయతీ సోదరులందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. రేపు రాబోయే కాలంలో సైకిల్ గుర్తు పైన తెలుగుదేశం పార్టీకి ఓటేసి మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడానికి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఈ రోజు మోర్నపల్లి నుంచి తోటకనిమిలోకి, తోటకనిమి నుంచి కోటబండకు, కోటబండ నుంచి పోతనపల్లికి రోడ్డు వేసేది కాదు, శాంక్షన్ చేసింది అమర్నాథ్ రెడ్డి. ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. నా దగ్గర ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం లేదు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే కుప్పం పలమనేరు రోడ్డు ఉందో ఆ రోడ్లో నుంచి ఉండేటువంటి రోడ్డు ఈ రోజు ఎక్స్టెన్షన్ గా ఏదైతే మనకట నాయకనగర్ నుంచి కూడా మరి పీకోటకు అమర్నాథ్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. నా దగ్గర ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ లేకుండా మాట్లాడటం లేదు. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఏదైతే కుప్పం పలమనేరు రోడ్డు ఉందో ఆ రోడ్లో నుంచి ఉండేటువంటి రోడ్డు ఈ రోజు ఎక్స్టెన్షన్ గా ఏదైతే మనకట నాయకనగర్ నుంచి కూడా మరి పీకోటకు ఇక్కడ మీకు ఈ రీచ్ ఏదైతే 1.5 కిలోమీటర్ ఉందో ఇది శాంక్షన్ చేసి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ రోడ్డు నాదే, ఈ రోడ్డు నాదే, జై తెలుగుదేశం, జై జనసేన.
చేస్తా ఉండమ్మా మొత్తం ఇచ్చాను రిటర్న్ వచ్చిన బ్రహ్మాండ కోటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో గెలిచిన మంత్రిని గొడవ చేశారు. మామూలుగా ఇన్ని రోజులు ఉద్యోగస్తులతో ధర్నాలు రాస్తా రోకోలు చేసే కార్యక్రమం నడిచింది. ఈరోజు సొంత పార్టీ వాళ్ళే ఆ పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులే ఆ ప్రభుత్వంలో భాగస్వాములైనటువంటి మంత్రి పైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన తిరగబడి మాట్లాడింది చూసాం. మేము మీడియాలో రికార్డ్ అయ్యింది. అంటే విషయం ఏమిరా అంటే ఈ జిల్లాలో దాదాపు 40 కోట్ల పైన త్రాగునీటికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసిన దానికి పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయని అవి ఆన్లైన్లో అప్లోడ్ చేసినాయి. ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా దాదాపు 50 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. అంటే 2019-20 నుంచి కూడా ఈరోజు దాకా కూడా బిల్లులు ఆ ప్రభుత్వంలో తోలినటువంటి ఆ పార్టీ నాయకులు కూడా చెల్లించే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ రోజు త్రాగునీటికి సంబంధించినటువంటి బిల్లులు పూర్తిగా వదిలేశారు. ఫిజికల్గా కనపడేటువంటి రోడ్లు కానీ నీరు చెట్టు పనులు కానీ వీటన్నిటిపైన రికార్డ్ అయ్యి కోర్టుకు పోతే కూడా ఈరోజు దాకా కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అంటే సొంత పార్టీ వాళ్ళు కూడా ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తిరగబడేటువంటి పరిస్థితి ఎన్నికలకు ముందు కనపడతాం. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పైన కానీ పనులు చేయిస్తే చేసినటువంటి గుత్తేదారులు సరైన సమయంలో బిల్లులు చెల్లించేటువంటి పరిస్థితి లేదనేది దీన్ని బట్టి చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఇదొకటే కాదు, అన్ని రకాలుగా సర్పంచులకు రావాల్సినటువంటి న్యాయమైన 15th ఫైనాన్స్ డబ్బులు, గతంలో 14th ఫైనాన్స్ డబ్బులు వాళ్లకు చట్టపరంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వాళ్ళ భాగంలో రావాల్సినటువంటి డబ్బులు కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్లు చేసి వేరే దానికి వాడేటువంటి సందర్భం మనం చూసాం. సర్పంచులు తిరగబడేది కూడా చూసాం. అంటే స్థానిక సర్పంచులు కానీ స్థానిక సంస్థలను కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేస్తున్నారు. అంటే గ్రామాల్లో కనీసం లైట్లు వేసే పరిస్థితి కూడా లేదు ఆ సర్పంచులు. గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈరోజు గ్రామాలన్నీ అంధకారంలో అయిపోయి ఉంటాయి. ఎక్కడ క్లీన్లీనెస్ లేదు, చెత్త ఎత్తే పని లేదు, చెత్త ఎత్తినోడికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు కూడా జీతాలు ఇవ్వకుండా గ్రామ పంచాయతీల్లో చెత్త ఎత్తకుండా తిరగబడుతూ ఉన్నారు.
కనీసం నీళ్లు వదిలేటువంటి పంపు మ్యాన్లు కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. అంటే వాళ్ళకు రావాల్సింది న్యాయమైనటువంటి డబ్బులు కూడా రాకుండా చెత్తకు మళ్ళా పన్నేసి వసూలు చేస్తూ ఉంటారు. అంటే స్థానిక సంస్థలను మొత్తం నిర్వీర్యం చేయడం, వాళ్ళకు రావాల్సింది సరైన సమయంలో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేకపోవడం, ఈరోజు వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ మంత్రి పైన తిరగబడినారంటే పూర్తిగా కూడా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పని అయిపోయిందని చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లినాయి, ప్రభుత్వం పని అయిపోయింది. ఎందుకంటే ప్రతిపక్షం వాళ్ళు మేము మాట్లాడితే దానిపైన రకరకాలుగా మా పైన దుమ్మెత్తి పోస్తారు. ఈరోజు వాళ్ళకే సమాధానం చెప్పలేక మంత్రి 2 నిమిషాలు మళ్ళా బండిలో కూర్చొని వెళ్ళిపోయినాడు. అంటే మొదట పోయేటప్పుడు ఆపినారు, పోయేటప్పుడు వస్తే మళ్ళీ లెక్కలన్నీ చూసుకొని మళ్ళీ వచ్చేటప్పటికి రెడీ చేసుకోండి, నేను లెక్కలు వచ్చేటప్పటికి మాట్లాడతానన్నాడు. తిరుక్కొని వచ్చేటప్పటికి మళ్ళా డోర్ వేసుకొని గబగబా అని వెళ్ళిపోయినాడు వాళ్ళకి సమాధానం చెప్పకుండా. పోలీసులతో కూడా వాగ్వాదం జరిగింది, అది క్లియర్ కట్గా మీడియాలో తెలుస్తా ఉంది. అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమయ్యింది. వాళ్ళ పార్టీ వాళ్ళే పూర్తిగా ఆ ప్రభుత్వాన్ని, వాళ్ళ మంత్రుల్ని, వాళ్ళ ముఖ్యమంత్రుల్ని తిట్టుతున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వేరే ఉండదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కుర్చీలో కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చోండి, దయచేసి కుర్చీలు డోర్ జరపద్దండి. కుర్చీలు దయచేసి ముందుకు వేసుకోవద్దు, కింద కూర్చునే పూర్వాయ
చంద్రన్ అందరూ చెప్పుకోండి. శుభఫల సిద్ధ్యర్థం సర్వ ప్రసాద సిద్ధ్యర్థం మమ సహకుటుంబ వర్గస్య క్షేమ స్త్రీపయాది వర్తమాన మానసిక జరాపీడ అపమృత్యు మమ గృహే సమస్త వాస్తుదోష పరిహారార్థం మమ సగుణాయ నమః విక్రమాయ నమః రామాయ నమః వేదరాయ నమః శేషాయ నమః పద్మనాభాయ నమః వామనాయ నమః ఓం తః నానావిధ పరిమళపత్రపుష్పాణ్యం సమర్పయామి ధూపమాగ్రాపయామి ఈశా ప్రే భవాన్ సంకర్షణ హై ఈశా ప్రే భవాన్ అనిరుద్ధ హై अनंत प्रीत भगवती नीला प्रीत शुभम कर्मणस्त ईशान पादमस्त सर्वशामस्त शांति स्पष्ट शुभा निवर्जता शांतिरस्तु प्रोक्षाः सकल पूजा द्रव्याणि संप्रोक्षाः कल्याणोत्सवमण्डल प्रोक्षाः यथाशक्ति पूजाराधन कर्म करिष्ये इति शुभ संकल्प्य महोत्सव अंगीकुरु दयानिधि गोत्रोद्धवस्य मी गोत्र కూడా ब्राह्मण वैश्य क्षत्रिय शूद्र नाना जातस्य नाना गोत्रोद्धवस्य మీ కింద కూర్చున్న దయచేసి కింద కూర్చోండి కుర్చీలో కూర్చున్న వాళ్ళు అక్కడ కూర్చోండి దయచేసి కుర్చీలు డోర్ జరపద్దండి కుర్చీలు దయచేసి ఎవరు ముందుకు వేసుకోవద్దు కింద కూర్చునే జై శ్రీరామ్. హిందూ బంధువులకందరికీ విజ్ఞప్తి, అయోధ్యలో బాలరాముని యొక్క ప్రతిష్ఠ సందర్భంగా పలమనేరు విశ్వ హిందూ పరిషత్తు మరిమనేరు పట్టణంలో మొత్తంగా అందరూ కలిసి ఏకదాటిగా మధు జూనియర్ కళాశాలలో చేసినటువంటి ఈ రోజు సీతారాము యొక్క కళ్యాణానికి అశేష స్పందన వచ్చింది. భక్తులు వేలాదిగా వచ్చి శ్రీవారిని యొక్క దర్శనం చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు శోభాయాత్ర ఉంది. ఇదే విధంగా ప్రతి హిందూ కుటుంబ సభ్యులతో వచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. 500 సంవత్సరాల నిరీక్షణతో ఎక్కడైతే శ్రీరాముడు త్రేతాయుగంలో పుట్టినాడో మరలా ఈ కలియుగంలో శ్రీరామునికి అంతటి విశిష్ట రావడం మనమందరూ పూర్వజన్మ సుకృతం. 500 సంవత్సరాల 5 తరాలు చూడలేనటువంటి భాగ్యం మనకి హిందువులుగా మనకు కలిగింది. దానికి మనమందరూ కూడా భారత మాతకు కృతజ్ఞతగా ఉండాలా. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ గారికి కానీ కూడా ఆజన్మాంతం రుణపడాలని చెప్పేసి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా నేను కోరుకుంటున్నాను. గత 492 సంవత్సరాలుగా రాముల వారికి
విముక్తి లేకుండా చేసిన ముష్కరాల నుంచి మన ప్రస్తుత ప్రధానమంత్రి గారు మోడీ గారు విముక్తి కల్పించేదానికి తన శాయశక్తుల కృషి చేశారు. మన అదృష్టం పొద్దుకి రాముల వారికి విముక్తి కలిగింది 492 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు దివ్యమైన భవ్యమైన అయోధ్య రాముల వారి ఆలయం ఏర్పాటు జరిగింది. అందులో బాలరాముల వారు చాలా చూడముచ్చటగా ఉన్నారు. రామాయణ కాలంలో యావత్ ప్రపంచాన్ని రాముల వారు పరిపాలించారని శాసనాలు చెప్తున్నాయి. ఇప్పుడు అఖండ భారతదేశాన్ని ఖండాలు ఖండాలు చేయగా మిగిలిన చిన్న ముక్కలు మాత్రమే, చిన్న ముక్క అది భారతదేశం. ఇప్పుడు మన అదృష్టం పొద్దుకి భారతదేశాన్ని అఖండ భారతదేశం చేసే ఆవిష్కారం ఉంది. దానికి ప్రకృతి కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రామనామ స్మరణతో మారుమరుగుతూ ఉంది. మన యొక్క భారతదేశం ప్రపంచ దేశాలలో విశ్వగురువు అని పేరు ప్రఖ్యాతులు పొందింది. ఇప్పుడు ఈ యొక్క విశ్వగురువే ప్రపంచానికి, యావత్ ప్రపంచానికి మూలాధారం అవుతుంది. మన యొక్క సనాతన ధర్మం, హిందూ ధర్మం ఎప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, జీవరాశులన్నీ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది ఒక సనాతన ధర్మం, హిందూ ధర్మం ఒకటి. మిగతా ధర్మాలంతా స్వార్థంతో వాళ్ళు వాళ్ళ ధర్మం కోసమే పాటుపడుతున్నారు తప్ప విశ్వవ్యాప్తంగా ఉన్న 50 మంది ప్రజారికం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకోవడం లేదు. కాబట్టి మనమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలకి, అన్ని మతస్థులకి విశ్వగురు అవుతున్నాం. దీనికి ముఖ్య కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు. ఎంతైనా విశ్వభారత హిందువులందరూ మోడీ గారికి రుణపడి ఉన్నారని తెలియజేయడానికి సంతోషిస్తూ మోడీ గారికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు 4 గంటలకి శోభాయాత్ర ఉంది. రాముల వారి శోభాయాత్రలో పలమనేరు ప్రజలందరూ, మహిళలు, పిల్లలు, పెద్దలు, పురుషులు అందరూ పాల్గొనాలి. ఎప్పుడైతే రాముల వారు మీ వీధికి, మీ ఇంటి ముందుకు వస్తారో అప్పుడు నీళ్లు చల్లి ముక్కర్ర వేసి స్వామివారికి మీ శక్తి మేరకు హారతి కర్పూరాలు, ప్రసాదాలు, కాయ కర్పూరాలు ఇచ్చి రాముల వారి కృపకు, రాముల వారి ఆశీస్సులకు పాత్రులవుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు 24/1/2024 తేదీ బుధవారం రోజు పొలంనేరు పుర ప్రజలు, చిత్తూరు జిల్లా పొలంనేరు మండలం పొలంనేరు గ్రామ వాస్తవ్యులు, ఇక్కడ మన ఆర్యవైశ్య మండలి వారి ధర్మకర్తలు కావచ్చు, తర్వాత మిగతా భక్తాదులు, చుట్టుపక్కల గ్రామస్తులు, చుట్టుపక్కల భక్తాదులు కూడా ఇక్కడ 22వ తేదీ బాలరామ ప్రతిష్ట, రాముడి ప్రతిష్టాపన అయోధ్యలో జరిగింది. కాబట్టి అదే సందర్భం కూడా మన పొలంనేరు పట్టణంలో కూడా చేయాలని చెప్పేసి కూడా ఈ పట్టణ ప్రజల వాస్తవులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి యథాశక్తి ప్రకారంగా కూడా అలా సీతారామ కళ్యాణ మహోత్సవము, తర్వాత సీతారాముల పట్టాభిషేకం కూడా మన మొరం గ్రామ వాస్తవులు ఆంజనేయ స్వామి దేవాలయము, చిన్నరాయ స్వామి దేవాలయము, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి వారి ఆధ్వర్యంలో మన భక్త బృందం వారిచే, తర్వాత మన అర్చకులు పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారంగా కూడా మనము ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడింది. కాబట్టి ఈరోజు ఉదయము పుణ్యాహవాచనము, వాసుదేవ పుణ్యాహవాచనము, రక్షాబంధన, విశ్వక్షేణ ఆరాధన, తదుపరి కళ్యాణ మహోత్సవం, తర్వాత పట్టాభిషేక మహోత్సవం, అన్నీ కూడా మంగళధారణ, ఇవన్నీ కూడా అతి వైభవముగా జై శ్రీరామ్ అనే పేరుతో కూడా మనము ఇక్కడ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా భక్తాదులు అతి పెద్ద సంఖ్యలో కూడా వచ్చి మన రామచంద్రమూర్తిని దర్శించుకొని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు. తర్వాత భోజన సౌకర్యాలు కూడా వసతులు అంతా కల్పించారు. కాబట్టి ఈ కార్యక్రమానికి
ఇచ్చేసిన భక్తులు జన సందోహము అంతా కూడా ఈ రామ జన్మభూమి ఈ 500 సంవత్సరాల నుంచి కూడా పూజలు జరగకుండా అయోధ్యలో చాలా ఇబ్బందులు పడి, కాకపోతే దేవాలయం లేకుండా, గుడి లేకుండా మనము అన్ని దేవాలయాలు చూస్తున్నాము. అయోధ్యకు పోయి శ్రీరామ మందిరం చూద్దామంటే అక్కడ దేవాలయం లేదు. కాబట్టి మనం ఏం చేశామంటే ఈరోజు మన ప్రధాని మోడీ కావచ్చు, తర్వాత ఇంకా అట్లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ సహకారం చేసి వాళ్ళంతా కూడా ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన చేయాలని చెప్పి ఎంతో తాపత్రపడి మనట్లావాడు ఎంతో మంది డొనేషన్స్ ఇచ్చి కూడా అట్లాంటి భక్తాదులు కూడా ఆ రామచంద్రమూర్తిని ప్రతిష్టాపన 22వ తారీఖు చేయడం 12:30 చేయడం జరిగింది. కాబట్టి అదే సందర్భంగా ప్రతి రాష్ట్ర జిల్లాలో కావచ్చు, మండలంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు, అందరూ కూడా ఈ రామచంద్రమూర్తిని అందరూ తలుచుకొని వాళ్ళ శక్తాచారము భోజనాదులు కావచ్చు, అన్న ప్రసాదాలు కావచ్చు, ఏదో రకంగా ఆ రామ 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 సంకీర్తన కావచ్చు, ఎంతో కూడా అభిషేకాలు, అర్చనలు, భజనలు, కోలాట బృందాలంతా కూడా చేసుకొని ఆ రామచంద్రమూర్తిని ఎంతో సంతోషపెట్టి ఇక్కడి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ మన హిందూ సాంప్రదాయంతో కూడా ఈ రామచంద్ర మూర్తిని ఎప్పుడు రోజు తలుచుకోవాలి అని చెప్పేసి కూడా అందరూ కూడా ఈ కార్యక్రమం ఈ పొలంనేరు పట్టణ వాస్తవంతా కూడా జరిపించడం జరిగింది. కాబట్టి ఎంతో అతి వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. కాబట్టి అందరికీ కూడా ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణ కృప కటాక్షాలు ఎల్లవేళ ఉండాలని అందరికీ మనవి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.